డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మాకు చాలా గమ్మత్తైన ఒక ఇన్సిడెంట్ ఇది. మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్, రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దేయాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12కి, 12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉండడు. మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు. ఇలా ఒక 3 రోజులు జరిగింది, 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చిన జూనియరో 2nd ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా, ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదు అని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం, ఆ రోజు నేను, కరణ్, హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాట వేసాం. తెలుసురా ఖచ్చితంగా 12 నుంచి 12:30 మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది, మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నించొని ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:25 సంథింగ్ టక్ 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 అని డోర్ వినిపించింది. 3వ నాకు కంప్లీట్ కూడా అవ్వలేదు బ్రో. అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి, కారిడార్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, రైట్ గో లాంగ్ కారిడార్, టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తప్ప నేను రైట్కి పరిగెత్తాను, కరణ్ గారు లెఫ్ట్కి పరిగెత్తాడు, హరీష్ గారు పైకి వెళ్ళాడు. ఓకే, చీకటి మొత్తం, నైట్ అరౌండ్ 12:30, లైట్లు లేవు, ఏం లేవు. మేము ఆ ఊపులో వెళ్ళిపోయాం, అడ్రినలిన్ రష్లో వెళ్ళిపోయాము. ఎవడు లేడు. ఇప్పుడు ముగ్గురు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా. బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకడు, ఇక్కడ ఎవరు లేరు రా రే కరణ్ ఎదరు మీకు పోయి నయ్యే అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజ్, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేసి చెప్పుకోవడానికి లేదు ఎవరికి. మేము చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. ఇక మే నుంచి ఉచ్చపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి. వాడేమో షుగర్ నా కూడా వాడికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట 1 గంటకి లేపి అరే నేను వెళ్ళాలి అంటాడు. వెళ్ళరా, ముగ్గురం కలిసి వెళ్ళాలి. ఆడ పోస్తా ఉంటే బయట నుంచి వెరీ హిలేరియస్. బట్ దట్ వాస్ ద క్లోజెస్ట్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను హారర్ మనోడు థ్రిల్లర్ చేద్దాం అంటున్నా, బట్ థ్రిల్లర్ లో హారర్ ఆడేసరికి ఎందుకు హ్యాపీనెస్ వచ్చిందంటే నిజంగా భయం కూడా ఒక్కళ్ళు చూడలేము. నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్లో చూస్తే నాకు చాలా భయం వేసింది భయ్య. అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కనిపించింది. అదే కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా. ఓకేనా మీరు? అప్పుడు పర్లేదు అనిపించింది. అంత అదే ఇదే షాట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో. 10 మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య. అంటే ఊ అని అంటారు, వాళ్ళు కూడా సౌండ్లు వేస్తారు. ఇలా ఆ వైబ్రేషన్ డిఫరెంట్. భయం వేసినప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెకిలిగా అరుస్తాం థియేటర్ లో. అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది. ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది. నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు, కానీ అబ్రాడ్లో ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఇక్కడ అసలు లేవు కదండి, నాకు తెలియదు మరి ఉందో లేదో. ఉందా ఇండియాలో? రీసెంట్ గా ఢిల్లీలో, బట్ ఢిల్లీలో ఉందా? ఢిల్లీలో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్, బట్ ఎక్కువ లేవు. సో ఇది అంటే మళ్ళీ గోస్ట్ వాకింగ్ టూర్ వ్లాగ్స్ ఉన్నాయి. అవును, యా. అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే వ్లాగ్స్ ఉన్నాయి. మనోడు చెప్పినప్పుడు నేను ఇది ఒకటి చిన్న రీసెర్చ్ చేశా, వ్లాగ్స్ ఉన్నాయి. అంటే మనం హాండ్ హౌస్ కి వెళ్ళి యూట్యూబ్ వెళ్ళి కెమెరా పట్టుకొని అది డిఫరెంట్. ఇది ఒక టూర్, ఒక టూరిజం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చేయడానికి నాకు అబ్రాడ్ కంటే ఇక్కడ ఉన్నారా అది ఇంట్రెస్ట్ ఉంటుందా దానికి. వ్లాగ్స్ ఉన్నాయి కదా. No, because there's a lot of enthusiasm about go. Everybody wants to, like aliens, దెయ్యాలు, ఇవి రెండు, దీస్ ఆర్ టాపిక్స్ దట్ విల్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ యూ బికాజ్ నీ ఇమాజినేషనే కదా. యూనో ఇది అది ఎంతన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వెరీ. సో నేను ఈ గోస్ట్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిల్మ్ అనిపించింది. బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపెన్. బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్. నాకు హైపర్ అదీ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. నో, వీ వాంట్ టు సీ ద గోస్ట్ షో. I felt it was really intriguing.
సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్, అంటే ఇది ట్రూ టు ఇట్స్ జానరా హారరా కామెడీ ఉండబోతుందా లేకపోతే ఎట్లా ట్రీట్ చేసావు దీన్ని? కామెడీ అసలు ఉండకుండా ఉండదు, బట్ వెరీ మినిమల్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ నాట్ హారర్ కామెడీ. ఇట్స్ నాట్ అ హారర్ కామెడీ, ఇట్స్ అ హారర్ మిస్టరీ. ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్, కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్టరీ రేడియో బిఫోర్ కామెడీ ఉంటుంది, దాని బిఫోర్ రేడియో నుంచి ఇంకా అది కూడా సిచువేషన్ కామెడీ తప్ప అది కూడా ఎక్కడ సపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు, వెరీ సిచ్యువేషనల్, వెరీ ఆర్గానిక్ కామెడీ. సో ఆర్గానిక్ పంచెస్, ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప సపరేట్గా ఒక ట్రాక్ లాగా ఉండదు. బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు. ఇట్ హ్యాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక వన్స్ కథ స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వెన్ ద గైడ్ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. ఇదేంది తేడా ఉంది అది పర్ఫార్మెన్స్ లో కూడా ఐ ఫెల్ట్ ఇట్ వాస్ కమింగ్ త్రూ. మనం ఏదో వీళ్ళందరినీ సరదా భయపడదామని చూస్తే ఇది నిజంగా మనల్ని భయపడుతుంది ఏంటి అన్నట్టు ఏదో తేడా కొడుతున్న సీనా. సో ఎక్కడ అది కొడుతున్న చాలా సీనా. వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు ఒకటి చెప్పు, సెన్సర్ అయిపోయింది కదా సినిమా, ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటగా? ఏ సర్టిఫికెట్ ఏంటి అంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయపెట్టేలాగా ఉందని ఇచ్చారా ఏ సర్టిఫికెట్? వేరే ఏమన్నా ఏ సర్టిఫైడ్ కంటెంట్ ఏమైనా ఉందా ఇందులో? మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు. బిగినింగ్ లో వచ్చే రెండు గాజులు ఏం లేదా? ఎందుకంటే వన్ స్మోకింగ్ షాట్ లేదు, వన్ డ్రింకింగ్ షాట్ కూడా లేదు. స్టిల్ యు గాట్ an A సర్టిఫికెట్. సో ప్యూర్లీ ఫర్ ఫియర్ ఫ్యాక్టర్ ఇచ్చున్నారు. ఓన్లీ ఫియర్ ఫ్యాక్టర్. అంటే భయానికి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలు భయపడతారు కదా. రైట్ రైట్, ట్రూ. సో చిన్నపిల్లలు కానీ చిన్నపిల్లలు అన్ని హారర్ సినిమాలకి ఇవ్వరుగా ఏ సర్టిఫికెట్? అది తెలీదు, కానీ మన దాంట్లో మెయిన్లీ స్కేరీ పార్ట్ వల్లనే ఇచ్చారు. ఇచ్చారన్న భయం అనేది ఉండడం వల్లే, అంటే మాకు కూడా చాలా భయం వేసిందని కూడా వాళ్ళు యాక్చువల్లీ చెప్పడం జరిగింది. సో that's a censor report that it was very scary, but that's amazing because one of the biggest factors for a horror film to succeed భయపడ్డామా లేదా అన్నదే కదా. నాకు ఇంకా గుర్తు, కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా, నేను కాంజూరింగ్కి యాక్చువల్లీ నేను అను స్వాతి వెళ్ళాం కాంజూరింగ్కి సిడ్నీలో ఉన్నప్పుడు. కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను. ద బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాచ్ ద ఫిలిం. నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది అసలు భయం. నువ్వు మెల్లిగా వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు, నైట్ అందరు నిద్రపోతున్నప్పుడు, ప్యాచ్ పోసుకోవడానికి వెళ్ళినప్పుడు, మన షాడో మనమే చూసుకున్నప్పుడు, అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తావు. సో ఒక మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఇట్ హాంట్ యు టిల్ యు స్లీప్. కరెక్ట్. నిద్ర కూడా ఒక రోజు ఆ రోజు సరిగ్గా పట్టకపోవచ్చు. So that is the greatest impact you can create through cinema. Correct. So I'm hoping that your film is going to create that kind of an impact. Definitely. I strongly believe that. Yeah, I mean, A certificate vachindante I'm sure without smoking, drinking, smoking and everything, yeah. No obscenity, without all those things we got, and zero cuts. ఒక్క కట్ కూడా లేదు, సెన్సార్ కట్ లేదు. బట్ స్టిల్ వి గాట్ ఎన్ ఏ బికాజ్ ఆఫ్ ది హారర్ ఫ్యాక్టర్. కిష్కిందపూరి అని ఎందుకు పెట్టావు పేరు? చిన్నపిల్లలు భయపడతారని అనే పాయింట్ మీద, ఆ పాయింట్ మీద ఇస్తారు. బట్ నీకు యాక్చువల్ సినిమాకి వెళ్ళేది ఎవరు తెలుసా? వాళ్ళే. రేపు ఇప్పుడు స్కూల్ బంక్ కొట్టి, కాలేజీలు బంక్ కొట్టి మోస్ట్ వెళ్ళేది వాళ్ళు. ఎందుకంటే హారర్ సినిమా నీకు టీన్స్ ఉన్నంత క్రేజ్. ఎందుకంటే నేను నా 14 to 18 years అప్పుడు నేను పిచ్చి చూసాను హారర్ సినిమా. ఏదో రిలీజ్ అయితే భయ్యా వెళ్ళిపోయాను థియేటర్కి. ఇప్పుడు తో తగ్గించాను, కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేస్ ఏంటంటే అమ్మ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు. మనకు కూడా పడతానే ఉంటుంది. వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు, సినిమా అంటే వచ్చేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే సరదాగా మనం శ్రీనివాస్ బ్రో హారర్ సినిమాలకి అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అనమాట. ఇదే అనవసరంగా మీకు తమ్నేల్ వేసినట్టుంది ఇప్పుడు. భయ్యా అందరూ చేసేదే భయ్యా, నేను బయట ఓపెన్ గా చెప్తున్నాను. ఫ్రెండ్స్ తీసుకెళ్ళండి భయ్యా, గర్ల్ ఫ్రెండ్స్ కాదు. ఓకే, అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారు, అవన్నీ ఉండవు. సో నైస్. మీరందరూ హ్యాపీ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ముగ్గురికి పెళ్లి అయిపోయింది, మాకు మంచి అమ్మాయి దొరికి మీరు పెళ్లి చేసుకోవద్దా? బ్రో చేసుకోండి, ఎవరొద్దన్నారు హ్యాపీగా. ఆల్రెడీ హీరో అంటే ఒక ఇమేజ్ ఉంటది. అయినా ఇప్పుడు అలాంటి పట్టింపులు ఏం లేవు అమ్మాయిలకి. ఏంటంటే ఇప్పుడు అలా అనుకుంటారు మీరు, సార్టెడ్ అంతే. మాకు కూడా ఆయన ఫస్ట్ డే మార్నింగ్ షో గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్తారేమో అని డౌట్. క్వైట్ పాసిబుల్. ఇద్దరు కొట్టుకుని చిన్నపిల్లల లాగా సెట్ లోనా సెట్ లో కొట్టుకుని 10 రోజులకి వెళ్ళిపోయాడు.
అయిపోయిన తర్వాత భయ్య ఇంకోసారి ట్రై చేయమంటారా? చిన్నప్పుడే ట్రై చేయాల్సింది భయ్య. ఒక దగ్గర పిట్స్ రాబోయింది నాకు చెప్పేటప్పుడు రావట్లేదు భయ్యా. పెద్ద మళ్ళీ పెద్ద డీపీ తెస్తా అంటారు. నాకు పెద్ద డీపీ వద్దు, నాకు వద్దు, నాకు ఈ పెద్ద నేమ్స్ వద్దు, నాకు బాబు 1 more అంటే అడిగేటట్టు ఉండాలి.